నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రస్తుతం మామూలుగా ప్రపంచం అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ క్రైమ్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకుంటే సైబర్ క్రైమ్ ఇంకా కొత్త పుంతలు తొక్కుతూ వస్తుంది. ఓటీపీల ద్వారా కావచ్చు, లేదా ఫేక్ కాల్స్ ద్వారా కావచ్చు, ఎటు తిరిగి వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ సామాన్యులను భయపెట్టడం కావచ్చు, లేదా డబ్బున్న వాళ్ళ అకౌంట్లు హ్యాక్ చేయడం కావచ్చు. ఆ సైబర్ క్రైమ్ అనేది ఎక్కడా ఆగట్లేదు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్టులు అంటూ పోలీసులమంటూ కూడా కొంతమంది ఫేక్ కాల్స్ చేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. తాజాగా ఒక వృద్ధ దంపతుల నుంచి 10 కోట్లు ఏదైతే దోపిడీ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ నేరస్తులు. అయితే దీని మీద అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్లు ఏంటి, నిజంగా అటువంటి కల్చర్ నిజంగానే డిపార్ట్మెంట్లో ఉందా, లేదా చట్టంలో అటువంటివి ఏమైనా ఉన్నాయా, అసలు దీనికి అడ్డుకట్ట ఎట్లా వేయచ్చు, వీటిని ఎలా గుర్తించాలి, మనం ఎట్లాంటి అప్రమత్తం కావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని మీద మనతో పాటు ఇటువంటి సందేహాలన్నీ తీర్చడానికి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే క్రైమ్ చూసుకుంటే మామూలుగా ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ చూసుకుంటే ఒక్కో టైపు ఒక్కో రకంగా ఉంది, ఒక్కొక్క స్టైల్ మారుస్తూ వస్తుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు డిజిటల్ అరెస్ట్లు అంటూ వస్తున్నారు కొత్తగా. పోలీసులము పలానా భయపెట్టేసి మీ మీద కేసు అయింది, మీ అబ్బాయి మీద కేసు అయింది అంటూ లూటీ చేస్తున్నారు. ఏంటి సార్ అసలు ఈ డిజిటల్ అరెస్ట్ నిజంగా నార్మల్గా పోలీస్ వ్యవస్థలో ఉంటాయి? ఇట్లా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేదు. ప్రజల్ని భయభ్రాంతులను చేసి తద్వారా డబ్బులు గుంజుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇది డిజిటల్ అరెస్ట్ అంటూ ఏం లేదు. కాకపోతే అనేక విధాలుగా టెక్నాలజీ ఏ విధంగా వృద్ధి అవుతూ ఉందో దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీ ఎట్లా అంటే టెక్నాలజీలోని లోపాలని వీళ్ళు తమ దారికి తెచ్చుకొని ఆ ద్వారా మిమ్మల్ని మోసం చేసి భయభ్రాంతులను చేసి లక్షలు వేలు కోట్లు కూడా కొల్లగొడుతున్నారు. ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు మామూలుగా వీడియో కాల్స్ వచ్చిన తర్వాత మీకు ఒక వీడియో కాల్ వచ్చేస్తుంది, లేదా మామూలు కాల్ చేస్తాడు, చేసి మేము సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాము అని వాడు ఆఫ్ చేసి మళ్ళా ఎక్కడైతే వీడియో కాల్ ఉందో ఆ వీడియో కాల్లో వెనకాల లోగో ఒక రూమ్కి సెటప్ చేస్తారు. వెనకాల సిబిఐ హెడ్ క్వార్టర్స్ డిజిటల్ అరెస్ట్ సెక్షన్ అని వెనకాల పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటాడు. వీడు సిబిఐలో ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడో వాడి బొమ్మ ఒకటి పెట్టింటాడు పక్కన. వీడేం చేస్తాడు, పోలీసు డ్రెస్సులు బజార్లో దండి దొరుకుతాయి, మీరు ఎన్నైనా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. డీజీ ర్యాంక్ దగ్గర నుంచి మొత్తం ఏం డ్రెస్ కావాలంటే డ్రెస్ దొరుకుతుంది. మీరు సిక్కులు అనుకో, మీ బొట్టు గడ్డం ఉంటే ఆ తలపాగా చుట్టేసి టర్బన్ పెట్టేసి, టర్బన్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి మీకు. అది పెట్టేసి ఒక ఫేక్ రివాల్వరు ఆడు పెట్టేసి మీకు ఫోన్ కాల్లో మీరు అర్జెంటుగా, నాకు తెలిసిన వాళ్ళకే దాదాపు 50 మందికి జరిగి ఉంటుంది నాకు ఫోన్ చేయటం. హనుమాన్ గురు టెంపుల్ ప్రీస్ట్ ఫోన్ చేసినాడు, సార్ మేము ఏమి చేయలేదు, ఇక్కడ బాబు వేరే దేశానికి పోయినాడు, ఆ పాస్పోర్ట్లు మేము కూడా పోవాలి అట్లా అంటే పాస్పోర్ట్లు రెన్యువల్కి ఇచ్చినాము, వాడు మీరు పాస్పోర్ట్ రెన్యువల్కి ఇస్తే మీ పాస్పోర్ట్లని నంబర్లు చూసి మీ పాస్పోర్ట్లని హ్యాక్ చేసేసినారు, అవన్నీ తీసేసుకొని మీ పాస్పోర్ట్ల ద్వారా మీ కొడుకు అడ్రస్ నుంచి మీకు పార్సల్ పంపిస్తున్నారు, కెన్యా నుంచి లేకపోతే సౌత్ ఆఫ్రికన్ జహాన్స్బర్గ్ నుంచి. ఆ పార్సల్ నిండా కొకైన్ ఉంది, కొకైన్ వర్త్ 17 crores లేదా 20 crores అది సీజ్ అయింది, మీరు కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. అట్లా అంటే ఏదో చెప్తాడు, ఒక కథ చెప్పి, అంటే మీరు ఒంటరిగా ఉన్నారా, రూముకి తలుపు వేసుకోండి, మీరు ఒక్కళ్ళగా ఉన్నప్పుడు, లేదండి మా బావ ఉన్నారు ఇంట్లో, లేదు మీరే ఒక్కళ్ళేనండి, ఆ తలుపు వేసుకున్న తర్వాత ఆడ ఒకడిని సంఖ్యలు వేసి పెట్టింటాడు, చూడండి మీ పేరే చెప్తున్నాడు, మీ అడ్రస్కి పంపిస్తున్నాడంట ఇది అని చెప్తాడు. బయలుదేరిపోతుంది. ఏం చేయాలా అంటే, సరే మీరు మీ బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేసినారు అమౌంట్, లేదండి మీ బ్యాంక్ అకౌంట్ ఏమిటి, అకౌంట్ నెంబర్ అయితే సరే, ఇది మీ అకౌంట్లో నుంచి డబ్బులు రాలేదంటే మాకెట్లా,
మేము టెస్ట్ చేస్తాము, కాబట్టి మేము ఒక నంబర్ చెప్తాము, ఆ నంబర్ చెప్పండి మీరు. అదేదో నంబర్ చెప్తాడు, మళ్ళీ ఉండి పాస్వర్డ్ వచ్చిందా అంటాడు. నా పాస్వర్డ్ రాలేదండి. మళ్ళీ రాలేదా? అటెట్లా? మీరు ఏ నంబర్ ఇచ్చినారు పాస్పోర్ట్లో? ఈ నంబర్ ఇచ్చినాం. సరే అని ఇప్పుడు చూడండి, వాడు అప్పుడు చేయడు, ఉత్తిదే. చేసిన తర్వాత వచ్చింది, నంబర్ చెప్పండి, 1 టైం పాస్వర్డ్ చెప్పంగానే సరే మీరు ఇప్పుడు దీంట్లో మీ 1 lakh ట్రాన్స్ఫర్ చేయండి, ట్రాన్స్ఫర్ చేసి వెయిట్ చేయండి, లేకపోతే మీకు సాయంత్రం 7:30కి డిజిటల్ అరెస్ట్ అయిపోతారు, మీ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు, ఉదయానికల్లా మిమ్మల్ని తీసుకొని ఎయిర్పోర్ట్లో నుంచి బాంబేకి వచ్చేస్తారు డైరెక్ట్గా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బాంబేకి వస్తారు. మీ బావమరిది మీ ఎవరు నల్ల డ్రెస్ వేసుకొని ఉంటున్నాడే ఆయన ఎవరు, ఫోటోల్లో వాడు ఆడిన ఇంట్లో ఫోటోలు గీటోలు వెనకలు పెట్టుకొని ఉంటాడు, ఆయన మీద కూడా అరెస్ట్ ఉంది కాబట్టి అని అంటాడు. ఈ విధంగా ఏదో ఒక మాటలు చెప్పడం. ఫస్ట్ నేనేం చెప్తానంటే, వాడు ఎవడన్నా కానీ నిజమైన పోలీసుడైతే మీ ఇంటికి వస్తాడు, మీ అడ్రస్ కనుక్కొని వచ్చి మీకు చెప్తాడు, అయ్యా ఇది కారణము చెప్పి మిమ్మల్ని ఏమన్నా ఉంటే అడుగుతారు. లేదు అంటే మిమ్మల్ని బాబు ఫలానా టైంలో రండి నోటీస్ ఇచ్చిపోతాడు, 41 నోటీసు. లేదు ఇంకా పెద్ద క్రైమ్ అయితే అరెస్ట్ చేస్తారు, వారెంట్ ఇస్తారు, వారెంట్ చూపిస్తారు, మీరు ఫలానా ఎఫ్ఐఆర్ ఇస్తారు. అవన్నీ చూసిన తర్వాతనే కదా మీరు ఎందుకు తొందరపడతారు. ఏమొద్దు, మీరు వాడు పంపిస్తే ఏదన్నా నంబర్ పంపించి ఈ నెంబర్కి మాట్లాడమంటే ముందు బ్లాక్ చేయండి, మళ్ళీ ఇంకొక నెంబర్ నుంచి చేస్తే దాన్ని బ్లాక్ చేయండి. ఆ విధంగా మీరు అనేక రకాలుగా, ఒక రకం అని కాదు. నార్కోటిక్ డ్రగ్ వచ్చిందని మీరు ఎవరికో డబ్బులు పంపించి దోచుకున్నారని, మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడినాయని ఒకటి కాదు. మీరు మొన్న ఎప్పుడో ట్రావెల్ చేసినప్పుడు ఎవరో అమ్మాయి, మీ పక్కన కూర్చున్న అమ్మాయి, షీ కమిటెడ్ సూసైడ్. ఇదొకటి. మీ ఫ్లైట్లో మీ పక్కన కూర్చున్న అమ్మాయి, వెనకలు కూర్చున్న అమ్మాయి ఏదో చెప్తాడు, చెప్పి షీ కమిటెడ్ సూసైడ్. అక్కడ ఫింగర్ ప్రింట్స్ అది టాలీ చేస్తే మీ ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి, ఏదో ఒకటి చెప్పి భయపెట్టేది. ఇప్పుడు అర్జెంటుగా మాకు 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి, ట్రాన్స్ఫర్ చేస్తే మేము అరెస్ట్ని ఆపుతాం, నీ బదులు వేరే వాడిని పెడతాం. ఇంకొకటిని చూపిస్తారా పక్కనే, వీడు ఉన్నాడు, వీడు 50 లక్షలు ఇస్తే ఒప్పుకున్నాడు, వాడు నేను జైలుకి పోయేదానికి రెడీ మీ బదులు. ఇట్లా అన్ని విధాలుగా మిమ్మల్ని భయపెడతారు, ఒకటి మిస్గైడ్ చేస్తారు, ఒకటి. అవి ముఖ్యంగా భయపడేది డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏమైనా చేయొచ్చు మేము. ఇట్లా అయితే సరే. అయితే మరి ఇటువంటి వాటికి మన నెంబర్లు కావచ్చు, మన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎట్లా బయటికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే వీళ్ళ చేతులకు ఎట్లా పడుతుండొచ్చు? ఇప్పుడు మొబైల్ నెంబర్స్ కావచ్చు. ముఖ్యంగా మొబైల్ నెంబర్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే షాపింగ్కి పోతాం, షాపింగ్ పోయినప్పుడు మనము మీకు గిఫ్ట్లు ఇస్తారా అంటే వోచర్స్ ఉన్నాయి కదా, రైట్, అవునవును, మీకు గిఫ్ట్ వోచర్స్ 1 లక్ష రాస్తారు మీరు. 1 yearలో 1 లక్ష మంది పోతారు. ఈ దీపావళికి ఇప్పుడు దసరా వచ్చింది, గిఫ్ట్ 1 కోటి రూపాయల గిఫ్ట్, అది పోయి ఏదో చేతుకొట్టుకొని రాసి వస్తాను నాకు తగులుతుంది లేని బంపర్ డ్రా అవన్నీ వాళ్ళు అమ్ముకుంటారు. ఓకే, ఇదొక కాంటాక్ట్స్ విధాలుగా కాంటాక్ట్లు సంపాదించడానికి అనేక రకాలు ఉన్నాయి. పెద్ద ఇట్లాంటి కుట్ర. ఎస్, పెద్దది. ఇప్పుడు మీకు హైదరాబాద్ నంబర్ స్టార్టింగ్ ఎండింగ్ నంబర్స్ ఏమున్నాయంటే హైదరాబాద్ నంబర్లన్నీ వస్తాయి మీకు. అయ్యే టెక్నాలజీ వస్తాయి, డంప్ మొత్తం దిగుతాయి. అదే కాకుండా మేము ఆ షాపింగ్ మాల్స్లో పెట్టినవి ఇట్లా అనేక రకాలుగా. మనం ఎక్కడన్నా వస్తువు కొంటాము, అక్కడ కార్డు పెడతాము, ఆడ నంబర్ రాస్తాము, సో అక్కడ మీకు దొరికిపోతుంది. షాపింగ్ మాల్స్లో కూడా కాయిన్స్, వోచర్స్, రిడీమ్స్ అన్నట్టు చెప్పేసి వాళ్ళు కూడా నెంబర్లు అడుగుతుంటారు. అవి కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ ఎక్కడైనా మిస్యూజ్ అయ్యి. అదే కాకుండా మనము చాలా సందర్భాల్లో ఏదైనా అప్లికేషన్ వేస్తే దాంట్లో ఓచర్లో లాస్ట్లో మన నంబర్ పెడతారు, మీ నంబర్ రాయండి సార్. రైట్, అవునవును. ప్రతి దాంట్లో ఇప్పుడు మనకి ఆధార్ కార్డు కోసం కానీ బ్యాంకులో అప్లై చేయడానికి కానీ మన నంబర్లు ఇస్తాము. సో ఎక్కడో ఒక దగ్గర లీక్ చేసి వాళ్ళు నంబర్లు పట్టుకుంటారు. అంటే మన కాంటాక్ట్ నెంబరు వీళ్ళకు పెద్ద అసెట్, ఒక డంప్ లాగా. అంతే కదా, ఆ కాంటాక్ట్ నెంబరే. లేదు అంటే ఒక ర్యాండమ్గా ఒకటి కొడతారు. కొందరు ఈ ఉంది కదా ఫేస్బుక్లో అయితే అన్నీ ఉంటాయి. ఇంకా
ఫోటోలు కుప్పలు తెప్పలు ఉంటాయి మన ఫోటోలు. అన్నీ అవన్నీ పెట్టుకుంటారు, మీ నంబర్ తీసుకుంటారు, ఇంకా అయిపోయి మొదలు పెడతారు. సో నంబర్ సంపాదించేది ఒక రకం. అదే కాకుండా మాట్లాడేటప్పుడు కూడా ఒక్కడినే పిలుచుకుంటారు. రూముకు తలుపేసుకోండి, ఎవరు చూడకుండా ఉండండి, మీరు ఒక్కళ్ళే మాట్లాడాలా, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికైనా లీక్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు, నీ కొడుకు కూతురికి అన్న తమ్ముడు చెల్లికి ఎవ్వరికి చెప్పకూడదు, మీ గుండెల్లోనే పెట్టుకోండి, మా అకౌంట్లో నుంచి డబ్బులు మాత్రం మాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఇంతే ఉంటుంది. అంతే. మీకు తెలియని కాల్ వస్తే ఆన్సర్ చేయవద్దు. మీ కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ విధంగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే వాని నంబర్ బ్లాక్ చేయండి. వీలైతే ట్రాన్స్ఫర్ ఆ పోలీసు వాళ్ళకి చెప్పండి, ఫలానా నంబర్ నుంచి నాకు ఈ విధంగా కాల్ వచ్చింది, డిజిటల్ అరెస్ట్ అంటున్నారని చెప్పండి. భయపడద్దు. మీరు భయపడితే వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తాడు, కాబట్టి భయపడొద్దు. సిబిఐ అనండి, లేకపోతే ఇంకా సిఐడి అనండి, లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనండి, ఇట్లా ఏదన్నా చెప్పనివ్వండి, ప్రభుత్వ అధికారులం అని చెప్పేసి ముందు బ్లాక్ చేయండి. మీకు తెలిసిన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ కార్డు డీటెయిల్స్ కానీ, పాస్వర్డ్లు కానీ ఎవ్వరికి చెప్పొద్దు. రైట్ సార్. అయితే దీని మీద ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే ఈ డిజిటల్ అరెస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం, మరి దీన్ని అడ్డుకట్ట వేసే విధంగా అంటే పోలీస్ వ్యవస్థ ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందా? అంటే వాళ్ళు ఎట్లా అడ్డుకట్ట వేయగలుగుతారు? సో ఇప్పుడు మామూలుగా చాలా సందర్భాల్లో పోలీసులు కంప్లైంట్ చేయటంలా భయపడిపోతున్నారు. ఓకే, మనకెందుకులే నీ అమ్మ గోల, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఒక రోజు వేస్ట్ అవుతుంది, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకోసారి పోలీసు వాళ్ళు పిలుస్తారు, మళ్ళీ పోవాలా, ఎందుకులే గోలని ఎవరు చెప్పుకోవడంలే. కొందరు అమ్మ నేను ఇంత పెద్దటోడిని, నేను అనవసరంగా డబ్బు పోగొట్టుకున్నానే, ఎందుకు ఓకే డబ్బు పోగొట్టుకొని సిగ్గుపడి పోగొట్టుకోకుని పోయిందిలే 50,000 కదా, నీ అమ్మ ఇంతటితో వదిలిపోయిందిలే అని ఎవరికి చెప్పుకోరు. చాలామంది చేసే పని ఇది. అయ్యా మీకు జరిగిన అన్యాయాన్ని ఇంకొకరు జరగకూడదంటే ఇమీడియట్లీ గివ్ ఇట్ టు ఏ కంప్లైంట్. ఇమ్మీడియట్గా 100కి ఫోన్ చేసి చెప్పండి, ఇంకోటికి చేయండి, దేనికో ఫోన్ చేసి చెప్పండి. పోలీసులకి ఇప్పుడు మనం వాట్సాప్ నెంబర్ నుంచి కూడా పోలీసులకి చెప్పచ్చు. ఆ విధంగా కూడా మీరు పోయే అవసరం లేకపోతే ఈ విధంగానే చెప్పండి, చెప్పి కంప్లైంట్ చేయండి. 90% ఇట్లాంటి కేసెస్లో చెప్పటంలే, భయపడిపోతున్నారు. చెప్పకుండా వాళ్ళు తమలోనే దాచుకుంటున్నారు. తీరా వారమో 10 రోజులు అయిన తర్వాత 10 మందికి చెప్తే పిచ్చోడా నువ్వు డబ్బులు పోగొట్టుకున్నావా, నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వమంటే చాలా సందర్భాలు, ఒక 50 సందర్భాల్లో ఈ విధంగా జరుగుతుంది. 100కి 80% ఎవరు బయటికి చెప్పుకోవడంలా. మీకు తెలియనటువంటి మెసేజ్ ఏదొచ్చినా, ఏదన్నా లింక్ వచ్చినా మీరు ఓపెన్ చేయవద్దు. మీకు అవసరమైతే తప్ప అటు చేసింతే మీరు ఇబ్బంది పడతారు. ఒకటి. రెండోది, డిజిటల్ అరెస్ట్ అని భయపడితే వాడు వెనకాల పెద్ద మోనోగ్రామ్ వేసుకొని సిబిఐ హెడ్ క్వార్టర్స్ అని వాడు ఇంకోడు మోడీతో సెకండ్ ఇచ్చినట్టు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫేక్. ఈ డిజిటల్ యుగంలో మిమ్మల్ని చంద్రమండలంలో తీసుకున్న ఫోటో కూడా వస్తుంది మీకు. కాబట్టి మీరు ఇటువంటి దాన్ని నమ్మద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి కాల్స్ వచ్చినా ప్యానిక్ అవ్వద్దు. వాడిచ్చిన సమాచారాన్ని ఇవ్వద్దు, బ్లాక్ చేయండి. అదే కాకుండా మీ కార్డు సమాచారం కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవ్వరికి ఇవ్వద్దు. అదే కాకుండా 1 టైం పాస్వర్డ్ వస్తే ఆ పాస్వర్డ్ సమాచారాన్ని ఎవరికి చెప్పొద్దు. అదేవిధంగా మీకు బ్యాంకులో మీ అకౌంట్ ఫ్రీజ్ చేసామనో, మీ కార్డు ఎక్కడో పోయిందనో, లేకపోతే మీరు అప్లికేషన్ ఇస్తారు చెక్ బుక్ ఒకటి ఇమ్మని. సో అట్లాంటిది మీకు చెక్ బుక్ వస్తుందని చెప్పి పంపిస్తే మధ్యలో వేరే వాళ్ళు తీసుకున్నారు, మీ చెక్ బుక్ నెంబర్ ఇదేనా అని మళ్ళీ ఇట్లాంటివి కూడా ఫోన్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికి చెప్పొద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఇటువంటి డౌట్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఆ డౌట్స్ క్లియర్ చేసినందుకు. చూద్దాం ముందు. అండ్ ఇది ఏదైతే డిజిటల్ అరెస్ట్ అంటూ ఇప్పుడు జనాల్ని భయపడుతుందో, ముందుగా అంటే నిపుణులు చెప్పేది కావచ్చు, అనుభవజ్ఞులు చెప్పేది కావచ్చు, ఏముందంటే ఫస్ట్ అటువంటివి వచ్చినాయి భయపడకూడదు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు కావచ్చు, పర్సనల్ వివరాలు కావచ్చు బయట పెట్టకూడదు. ఏదున్నా ఏ కాల్స్ అయినా ఆథరైజ్డ్ కంపెనీస్ స్వయంగా కాల్ చేయవు. ఏమైనా ఉంటే మీరే కార్యాలయాలకు వెళ్ళి, బ్యాంకులు కావచ్చు ఇంకేమైనా ఇతరత్ర ఉంటే స్వయంగా ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ తెచ్చుకోండి. అలాగే ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తే కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి, కెమెరా క్లోజ్ చేసో ఏదో. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తి స్థాయిలో లేదనే చెప్తున్నారు. అందుకే ఎవ్వరు కూడా
ఇటువంటి ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్ వస్తే వాటిని దృష్టిలో పెట్టుకోండి, కంప్లైంట్ ఇవ్వండి, 10 మందికి తెలియజేయండి, భయపడకండి, మంచిగా ఉండండి అనేదే ఇప్పుడు మనం ఈ ముఖ్య ఉద్దేశం, మనం ఈ చిట్ చాట్ ముఖ్య ఉద్దేశం. రైట్. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ. బాయ్.